రాష్ట్రంలో ఖనిజాల లభ్యత ప్రాంతాలను గుర్తించే మినరల్ పొటెన్షియల్ ఏరియా మ్యాపింగ్ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62,030 చదరపు కిలోమీటర్ల పరిధిలో మినరల్ మ్యాపింగ్ చేసినట్లు సీఎం చంద్రబాబుకు గనుల శాఖ నివేదించింది. ఇందులో విలువైన 125 ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని వివరించింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మినరల్ మ్యాపింగ్ పై సీఎంకు ఆ శాఖ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్స్ కు సంబంధించి 48, అధిక విలువ కలిగిన బల్క్ మినరల్స్ కు సంబంధించి 47, మరో 30 అతి విలువైన ఖనిజాలు లభ్యమయ్యే మినరల్ పొటెన్షియల్ ఏరియాలు ఉన్నాయి. డైమండ్, లైమ్స్టోన్, బైరటీస్, ఐరన్ ఓర్, బాక్సైట్, బంగారం, మ్యాంగనీస్, గ్రాఫైట్, లిథియం తదితర ఖనిజాల లభ్య ప్రాంతాలున్నాయని నివేదించింది. రాష్ట్రంలో ఖనిజాల మార్కెట్పై నిపుణులతో అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిరుగుగుంట వద్ద బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్లు కూడా గుర్తించి అధ్యయనం చేయాలన్నారు. ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్ పై గనుల శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. దానిపై పూర్తి చర్చ జరగలేదు. జొన్నగిరి మైనింగ్ లో ఈ ఏడాది 400 కేజీల మేర పసిడి రావచ్చని అధికారులు చెప్పారు. పేదలకు లబ్ధి చేకూర్చే ఉచిత ఇసుక పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.